సో గైస్ ఈరోజు అశోక్ నగర్లో అలసిపోతే అమీర్పేట రండి. సో టాపిక్ అయితే ఇదే. దీని గురించి ఏంటి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సో అంటే ఇప్పుడు ఎవరైతే అశోక్ నగర్ కానీ ప్రపంచం కానీ ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళనే గుర్తిస్తుంది, వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంది, వాళ్ళ గురించే అందరూ పొగుడుతూ మాట్లాడతారు. మరి సంవత్సరాల తరబడి కష్టపడి చివరి వరకు ఒక మార్కులో పోయినా, అర మార్కులో పోయినా, లేకపోతే త్రుటిలో వాళ్ళు సర్వీస్ మిస్ అయినా, త్రుటిలో యూపీఎస్సీ రాకపోయినా, త్రుటిలో గ్రూప్ 1 రాకపోయినా, కొంచెంలో మిస్ అయ్యి గ్రూప్ 2 రాకపోయినా కానీ ప్రపంచం వాళ్ళని గుర్తించదు. సక్సెస్ అయిన వాళ్ళ నుంచే మాట్లాడుకుంటుంది. సక్సెస్ అయిన వాళ్ళే హీరోలు. జనరల్లీ నేనేమంటానంటే ఈ అందరూ సక్సెస్ అయిన యూపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్స్ గురించే మాట్లాడతారు, ఫెయిల్యూర్స్ గురించి కాదు. వీళ్ళు ఫెయిల్యూర్స్ కాదు, గవర్నమెంట్ జాబ్లో సక్సెస్ కాలేదంతే. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడంలో సక్సెస్ కాలేదు. ఇట్ డజంట్ మీన్ దట్. అంటే దాని ఉద్దేశం ఏంది, ఇక వాళ్ళు జీవితంలో ఫెయిల్యూర్స్ అని కాదు. చాలామంది కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో కొంతమంది డిమోటివేట్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ జాబ్లో ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో అయితే ఇయర్ వైజ్గా అంటే ఎవరెవరు ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఏ ఏ కోర్సులు అప్రాక్సిమేట్లీ నేర్చుకోవచ్చు, అసలు ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది ఇయర్ వైజ్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. యాక్చువల్లీ ఇక్కడ ఒక కేటగిరీ 1 అనుకోవచ్చు. వీళ్ళందరినీ ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు. ఈ కేటగిరీ 1లో ఎవరెవరు వస్తారు అంటే 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2023, 2022, 2021, 2020 వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఈ కేటగిరీ 1 అంటారు, లేకపోతే ఫ్రెషర్గా కన్సిడర్ చేయొచ్చు.